ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం బండి మీడియాతో మాట్లాడారు. ఎంఐఎం గోడ మీద పిల్లి పార్టీ అని ఎద్దేవా చేశారు. ఎవరు అధికారంలోకి వస్తే వారి పక్కన చేరుతారన్నారు. అక్బరుద్దీన్ సీఎం రేవంత్ రెడ్డి అన్నదమ్ములయ్యారని సెటైర్లేశారు. అక్బరుద్దీన్ డిప్యూటీ సీఎం చేస్తా అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారని, దమ్ముంటే కొడంగల్ నుంచి అక్బరుద్దీన్ ఓవైసీని బరిలో దించాలని డిమాండ్ చేశారు. ఆ స్థానంలో పోటీ చేయిస్తే అక్కడ ఒక్కో బీజేపీ కార్యకర్తను ఒక్కో ఇంటికి ఇన్ఛార్జిగా నియమించి డిపాజిట్ రాకుండా చేస్తామని సవాల్ విసిరారు. పండుగలను పాత బస్తీలో జరుపుకునే పరిస్థితి లేదని కొంతమంది హిందూ భక్తులు ఆవేదన చెందుతున్నారని తెలిపారు. రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని, పాత బస్తీలో కూడా గల్లీ గల్లీలో మన పండుగ జరుగుతుందన్నారు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం హిందువుల పండుగలను కాపాడడం లేదని మండిపడ్డారు. హైదరాబాద్ లో బోనాల పండుగకు ప్రభుత్వం 5 లక్షలు మాత్రమే ఇచ్చిందని, 33 కోట్లు రంజాన్ పండుగకి ఇచ్చారని బండి సీరియస్ అయ్యారు. హిందువులు ఏమైనా బిచ్చగాళ్లా అంటూ బండి సంజయ్ మండిపడ్డారు. ఇక రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ ను గోల్డెన్ టెంపుల్ గా మారుస్తామని హామీ ఇచ్చారు. హిందువుల తరపున తాను పక్కా మాట్లాడతా అన్నారు. అలానే వేరే మతానికి వ్యతిరేకం కాదన్నారు. ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా చూడాలని బండి కోరారు. ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ ఈ వివక్షత, ఈ సంతుష్టికర మాత్రం ఎక్కడ అవతలేదు. అలా బాత బస్తీలో బోనాల పండుగ నిర్వహించడానికి 24 దేవాలయాలు కమించి ఒక దేవాలయ కమిటీ ఉంది. ఇవాళ కేవలము 8 దేవాలయాల పేరుతోని 5 లక్షల రూపాయలు ఇచ్చింది ప్రభుత్వం. 5 లక్షలు, 5 लाख 5 lakhs ప్రభుత్వం చాలా గొప్పగా ఇచ్చింది. 5 లక్షల రూపాయలు పిచ్చమెత్తుంది. ఇప్పుడు ప్రభుత్వం మారింది, కానీ హిందువులు అడుక్కునే పరిస్థితి ఇంకా ఉన్నది. హిందూ సమాజం ఆలోచించాలి. బోనాల పండుగకు వచ్చి పేపర్లకు ఫోజులు ఇచ్చి ఘనంగా చెప్పుకోవడం కాదు, ఆ తల్లికి, ఆ తల్లి సేవలో ఉన్నటువంటి సమాజానికి ఏ విధంగా సౌకర్యాలు కల్పిస్తున్నాం, ఏ విధంగా భక్తులందరూ ఘనంగా నిర్వహించే అవకాశం కల్పిస్తామని చెప్పి పాలకుల మనసుకు తెలిసి ఉండాలి. ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. 33 కోట్ల రూపాయలు రంజాన్కి ఇచ్చారు. అడిగినావా మేమన్నా? 33 కోట్ల రూపాయలు రంజాన్కి ఇచ్చారు మీరు. ఇవాళ 33 కోట్ల రూపాయలు. హైదరాబాద్ బోనాల పండుగ ఇచ్చింది 5 లక్షల రూపాయలు, 5 लाख 5 lakhs 33 crores వాళ్ళ రంజాన్కి ఇచ్చారు. వద్దలే, ఇచ్చుకోరి, ఇంకా 10 కోట్లు ఇచ్చుకోరి. కానీ ఇందులో ఏం పాపం చేసిన వాళ్ళ? తెలంగాణలో రంజాన్ పండుగ మాదిరిగానే గణేష్ ఉత్సవాలు జరుపుకుంటారు కదా, భవానీ ఉత్సవాలు జరుపుకుంటారు కదా, హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుపుకుంటారు కదా, బోనాల పండుగ జరుపుకుంటారు కదా, శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు జరుపుకుంటారు కదా, అనేక పండుగలు జరుపుకుంటారు కదా. ఇచ్చింది ఎంత? చిప్ప చేతికిచ్చింది. వాళ్ళ అడుక్కునే పరిస్థితి. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. స్పందన, ఈ రోజు బోనాల సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఈ రోజు ఓల్డ్ సిటీలోని మహాకాళి దేవాలయానికి కూడా వెళ్ళడం జరిగింది. పలు దేవాలయాలు కూడా ఈ రోజు బోనాల సందర్భంగా కూడా ఆయన దేవాలయాలకు వెళ్తూ కూడా దర్శనం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఓల్డ్ సిటీలో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువులు ఏమైనా బిచ్చగాళ్ళు అనుకుంటున్నారా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రంజాన్ కు కోట్ల నిధులు ఇస్తూ బోనాల ఉత్సవాలకు నిధులు ఎందుకు ఇవ్వరు అంటూ కూడా సర్కార్పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. పాత బస్తీలో 24 దేవాలయాలకు రూపాయలు 5 లక్షల బిచ్చమేస్తారా అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. భాగ్యలక్ష్మి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్ గా మార్చి తీరుతాము, అలాగే తబ్లీకి జామీలకు రూపాయలు 2,40 లక్షలు నిధులు ఇవ్వడం సిగ్గుచేటంటూ కూడా ప్రభుత్వం పైన ఫైర్ అయ్యారు. మజ్లిస్ పార్టీ గోడ మీద పిల్లి లాంటి పార్టీ అంటూ కూడా
అక్బరుద్దీన్ ఓవైసీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీతో పాటు వారి పార్టీ పైన కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్బరుద్దీన్ ఓవైసీకి డిప్యూటీ సీఎం పదవి ఆఫర్ రెండు పార్టీలకు అవకాశవాదానికి పరాకాష్ట అంటూ కూడా మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. కొడంగల్ నియోజకవర్గం కాంగ్రెస్ మజ్లిస్ పార్టీల జాగీరా అంటూ కూడా ఫైర్ అయ్యారు. దమ్ముంటే కొడంగల్లో పోటీ చేయాలి, అక్బరుద్దీన్ కు డిపాజిట్ రాకుండా చేస్తాం, మజ్లిస్ ను నామరూపాలు లేకుండా చేస్తాం అంటూ కూడా తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. పాత బస్తీలోని భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కూడా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. అనంతరం కూడా గౌలీపురాలో మన్ కీ బాత్ ప్రత్యక్ష ప్రసారాలను కూడా వీక్షించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేయడం ఈ రోజు రాజకీయాల్లో దుమారం రేపుతుంది. అనంతరం కూడా పాత బస్తీలోని వివిధ ఆలయాల సందర్శనతో బిజీగా కూడా ఆయన గడిపారు. ప్రధానంగా ఆయన లేవనెత్తిన అంశం ఏంటంటే రంజాన్ పండుగకు 33 కోట్లు కేటాయిస్తారు, తబ్లిగీ జమాతే సంస్థకు 2,40,00,000 ఇస్తారు, బోనాల పండుగ సందర్భంగా పాత బస్తీలోని దేవాలయాలకి కేవలం 5 లక్షలు ఇస్తారా, హిందువులు ఏమైనా బిచ్చగాళ్ళు అనుకుంటున్నారా, మీ దగ్గర వచ్చి బిచ్చం ఎత్తుకోవాలా అంటూ కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో కూడా ఫైర్ అయ్యారు. బీజేపీ అధికారంలో రాగానే గల్లీలోని అధికారికంగా బోనాల ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని కూడా ఆయన ప్రకటించారు. పాత బస్తీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్ గా మారుస్తామని కూడా ఆయన ప్రకటించారు. అయితే తెలంగాణ అక్క చెల్లెల్లో అన్నదమ్ములకు తెలంగాణ ఆడబిడ్డలందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు అంటూ కూడా తెలిపారు. ఇవాళ భాగ్యనగర ఆషాఢ మాసం సందర్భంగా గల్లీలో ప్రారంభమైన బోనాల జాతర రాష్ట్ర వ్యాప్తంగా భక్తియుత ధార్మిక వాతావరణంతో వైభవంగా నిర్వహించుకుంటున్నాము. అన్ని కుటుంబాలు కలిసి సామూహికంగా ఆ తల్లికి బోనం సమర్పించుకుంటున్నాం అంటూ కూడా ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలు చేశారు. బోనం అంటే అమ్మవారికి ఇష్టంగా సమర్పించే నైవేద్యం సమర్పిస్తే కష్టాలు తీరుతాయని కూడా నమ్మకం అని కూడా ఆయన ప్రకటించారు. అలాగే దాంతో పాటు పలు అంశాలు కూడా ప్రస్తావించారు. 1908లో మూసీ నది వరదలతో హైదరాబాద్ మొత్తం అతలాకుతలమైతే ఇట్లనే అమ్మవారికి మొక్కుకుంటే తగ్గిపోయింది. అప్పటి నుండి లాల్ దర్వాజా అమ్మవారికి బోనాల ఉత్సవాలను జరపడం ఆనవాయితీగా మారింది. భాగ్య నగరాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఎల్లవేళలా రక్షిస్తున్న మన భాగ్యలక్ష్మి సహా అమ్మవార్లందరినీ దర్శించుకునేందుకు ఇక్కడికి రావడం ఆనందంగా ఉందంటూ కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. అలాగే 1969లో కూడా హైదరాబాద్ లో ప్లేగ్ వ్యాధితో జనం పిట్టల్లా రాలిపోతుంటే ఈ వ్యాధి తగ్గితే అమ్మవారికి గుడి కట్టించి బోనాలు జరుపుతామని అప్పటి జవాన్లు ప్రజలు మొక్కుకున్నారు. అమ్మవారి దయతో ఆ వ్యాధి తగ్గిపోవడంతో సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి గుడి కట్టించి ఘనంగా బోనాల ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ఈ పండుగకి ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఈ వానాకాలంలో అనేక రోగాలు పుట్టుకొస్తాయి. బోనం చుట్టూ పసుపు కూడా పూస్తాము, వేపాకులు కడతాం. దీనివల్ల బ్యాక్టీరియా వైరస్లు నాశనమై మన ఆరోగ్యం బలంగా ఉంటుందని నమ్ముతామంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. నేను ఇవాళ ఇటు వస్తుంటే ఒక పెద్ద ఆయన నాతో ఏమన్నాడంటే, నాకు పాత బస్తీ యాకత్ర, కోమటివాడ, చందులాల్, బారాదరి, చాపునిత పాత బస్తీలో చాలా ప్రాంతాల్లో ఇప్పుడు బోనాలు జరుపుకునేందుకు పరిస్థితి లేదని బాధపడ్డారు. ఇతర ప్రాంతాల్లో బోనాల పండుగకు హాజరయ్యే దుస్థితి ఏర్పడిందని కూడా బాధపడ్డారు. శ్రీచరణ్, మరోవైపు బండి సంజయ్ ఎంఐఎం ని టార్గెట్ చేసి మాట్లాడడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి అక్బరుద్దీన్ ని డిప్యూటీ సీఎం చేస్తానన్నారని కూడా మొత్తానికి ఎంఐఎం ని టార్గెట్ చేస్తూ మాట్లాడిన వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు? ఇక్కడ బేసిక్ ఏంటంటే ఎంఐఎం కి కూడా మొదటి నుంచి కూడా ఒక పేరుంది. ప్రభుత్వం ఎవరున్నా కూడా అధికారంలో ఎవరున్నా కూడా వాళ్ళతో ఫ్రెండ్లీ పార్టీగా ఉంటుంది అనేది కూడా, ఎందుకంటే గడిచిన 10 సంవత్సరాల కింద నేను అసెంబ్లీలో కూడా దీనిపైన కూడా విస్తృతంగా చర్చ జరిగింది. 10 ఏళ్ల పాటు దాదాపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎంఐఎం వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మొదట కూడా అప్పట్లో దీనిపైన తీవ్ర స్థాయిలో చర్చ కూడా నడిచింది. అసదుద్దీన్ ఓవైసీకి కాంగ్రెస్ తో పొత్తుకు వెళ్ళేటందుకు ఇష్టం లేకపోవడంతో తమ్ముడు అక్బరుద్దీన్ ఓవైసీ ఫోర్స్ వల్లే కాంగ్రెస్ కి ఫ్రెండ్లీ పార్టీ అయ్యారని కూడా చర్చ నడిచింది. దానిలో భాగంగా జనవరిలో అటు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మొదటిసారి విదేశీ పర్యటన చేసినప్పుడు కూడా లండన్ లో అక్బరుద్దీన్ ఓవైసీ ప్రత్యక్షం అవడం కూడా అప్పుడు మనం చూసాము. సో ఇప్పుడు మెయిన్ గా
బండి సంజయ్ కుమార్ మెయిన్ గా ఫైర్ అయింది. అటు ఓవైసీ బ్రదర్స్ తో పాటు ఎంఐఎం పార్టీ పైన ఆయన ఫైర్ అయ్యారు. డెఫినెట్ గా ఒకవేళ బీజేపీ పవర్ లో వస్తే భాగ్యలక్ష్మి దేవాలయాన్ని బంగారమయం చేస్తామంటూ కూడా ఆయన ప్రకటించారు. భాగ్యలక్ష్మి అమ్మవారు ఉత్సవాలకు నిధులు ఎందుకు ఇవ్వడంతో కూడా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేశారు. స్పందన. రైట్, థ్యాంక్ యూ శ్రీజు. शंभू भैया यहाँ पे, शंभू भैया यहाँ पे, शंभू भैया यहाँ पे। सर 1 मिनट होल्ड करिए बस। बराबर